మరోవైపు ప్రత్యేక హోదాతో సమానమైన బెనిఫిట్స్ వస్తాయన్నారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. విభజన హామీలను నెరవేర్చే బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టమవుతుందన్నారు బాబు. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో పార్టీ నేతల శిక్షణ కార్యక్రమాన్ని బాబు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు బాబు. ఇక్కడుండే టీం కానీ సమర్థవంతంగా పనిచేస్తే లాస్ట్ మైల్ అంటే క్షేత్రస్థాయి గ్రామాల్లో మనం అనుకున్నది రియల్ టైం చేసే అవకాశం వస్తుంది. అదే మరిగా ఫలితాలు కూడా వినూత్నమైన ఫలితాలని రాబట్టే అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఆ రోజు పార్టీ అభ్యర్థిగా మన రాష్ట్రానికి రావడం, ఆయన కూడా హామీ ఇవ్వడం, మనం కూడా ఆ రోజు చెప్పింది మనందరం కలిసి కసిగా పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం, మన శక్తి ఏదో నిరూపిద్దాం, అధైర్యపడద్దని పిలిపించాం. ఈరోజు ఆ తర్వాత మీరు చూస్తే ఈరోజు కేంద్రం చెప్పే విధానం చూసినప్పుడు మేము ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోవడానికి కారణం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేక హోదాకు ఏవైతే ఇస్తున్నామో ఆ బెనిఫిట్స్ అన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ మనం కొన్ని సాధించుకున్నాం. ఇంకా 2 ఇన్స్టిట్యూషన్స్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని క్లాసెస్ ప్రారంభమైనాయి.